34వ కీర్తన. ఈ కీర్తన మరి దావీదు రచించినట్టు మనకి తెలియబడుతుంది. మొదటి వచనాన్ని మనము చదివినట్లయితే, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించుదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. హల్లెలూయా. 4వ వచనాన్ని కూడా చదువుదామండి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ దావీదు అబీమెలెకు అనే ఆకీషు రాజు యొద్ద నుంచి పారిపోతున్నప్పుడు రచించిన కీర్తనగా మనం గమనించవచ్చు. నిజముగా దావీదు జీవితంలో కలిగిన భయములు అనేకములు. ఆయన ఏ స్థలముకు వెళ్ళినా అక్కడ ఆయనకు అనేక మంది శత్రువులు ఉండటం, తన్ని సంహరించాలని, తన్ని లేకుండా చేయాలని ఎంతోమంది ఎన్నో పన్నాగములు, ఎన్నో పరిస్థితులు. ఆయన ఏ స్థలం ఉందినా ఆయనకి క్షేమము లేదు, ఎక్కడ దాగి ఉందామన్నా ఆయనకి భద్రత లేని పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. నిజమకే మనకు కలుగుతున్న భయములన్నిటిలో నుండి, మనకు కలుగుతున్న దిగులంతలో నుంచి మనల్ని విడిపించగల సమర్థుడు ఎవరో తెలుసా అండి? మన దేవుడు మాత్రమే. ఎప్పుడైతే మనము దేవుణ్ణి సమీపించి ఆయనకి సమీపముగా వెళ్ళి, ప్రభువా నన్ను విడిపించు, నాకు కలుగుతున్న భయములన్నిటిలో, నాకు ఉంటున్న ఈ దిగులు, ఈ చింత, ఈ దుఃఖం, ఈ బాధలో నుండి నన్ను విడిపించమని దావీదు వలె మనము కూడా ఆయన సమీపించి అడిగినప్పుడు ఆయన మనకు కూడా ఆయన ఉత్తరం ఇచ్చేవాడు ఉన్నాడు. అందుకే 71వ కీర్తన 6వ వచనాన్ని కూడా మనం చూద్దామండి. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఉంటివి, తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడువు నీవే, నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. కదండి, ఈరోజు మనము కూడా దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుడికి సమీపముగా వెళ్తూ ఉంటామో ఆయన మనల్ని విడిపించి రక్షించు దేవుడై ఉన్నాడు. కదండి, సామెతలు 29వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. భయపడట వలన బురుచెను, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండెను. హల్లెలూయా. మనము భయపడటం వలన, మనము దిగులు చెందటం వలన కదండి, దేవుని ఆశ్రయించకుండా మనలో మనము దిగులు పడుతూ కృంగిపోతూ మనము ఉండటం వలన మనకి ఉరే వచ్చినని ఇక్కడ భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుడి యందు నమ్మిక ఉంచి, ఎప్పుడైతే దేవుడి యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మనల్ని విడిపించేవాడై ఉన్నాడు, అప్పుడు దేవుడు మనల్ని తప్పించేవాడై ఉన్నాడు. పౌలు శీలను కూడా వారు చెరసాలలో వేసినప్పుడు వారందరూ ఏమి చేస్తున్నారో తెలుసా? పాటలు పాడి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారి బంధకములో ఉన్నప్పుడు, వారు శ్రమలో ఉన్నప్పుడు, వారు విడుదల లేని స్థితిలో దేవుని ఆశ్రయించి వారు కలిగిన ఆ భయములో వారు విడుదల కొరకు దేవుడికి మొర పెడతా ఉన్నారు కదండి, దేవుని స్తుతిస్తూ ఉన్నారు. అందుకే కదా కీర్తనలో కూడా భక్తుడు అంటున్నాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండెను. ఎప్పుడైతే మనం ఉంటున్న పరిస్థితిలో, మనం ఉంటున్న స్థితిలో మనము దేవుని విడవక, దేవుణ్ణి ఎడబాయక దేవుణ్ణి సన్నతిస్తూ ఉంటామో దేవుడు మనల్ని విడిపించుటకు సమర్థుడై ఉన్నారు.